వెళ్ళరాళ్ళు ముందుగా ఆద్య ఓకే చరిత వచ్చేమ్మా. ఓకే ప్రబలిక ఓకే నెక్స్ట్ ఆశీర్వాదంతో నేనే నామకరణం చేసి ప్రారంభం చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మగలో పుట్టి పువ్వులో రక్షించేటువంటి సంస్థలు ఎన్నో ఉన్నా కూడా అవిచ్ఛిన్నంగా అసిధారావతంలాగా నడిపినటువంటి గౌరవనీయులు మల్లికార్జునరావు గారిని మీరు ఒకసారి చప్పటి ద్వారా భారతీయ సాంప్రదాయాన్ని భారతీయ సంస్కృతిని పరివ్యాప్తం చేసే సంస్థల్లో మెగాసిటీ ఒకటి. మదర్ థెరెసా అనే మరొక విలక్షణ సంస్థ ఏర్పాటు చేసి పెద్ద డబ్బున్న మనిషి కాదు మల్లికార్జున, ఉన్న దాంట్లో కొద్ది భాగాన్ని సమాజానికి ఖర్చు పెట్టే సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన అదృష్టం ఏంటంటే గౌరవనీయులు చిరంజీవి రాఘవేంద్ర గారు తండ్రికి దగ్గర తనయుడిలాగా రాఘవేంద్ర ఇవాళ చాలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లక్ష్యానికి, కార్యశుద్ధికి, సమర్థతకు, జాతీయ భావానికి, భారతీయతకు మాతృ పేరు వివేకానందుడు. ఒకసారి వివేకానందుడు స్మరించవలసిందిగా కోరుతున్నాను. ఒక పాశ్చాత్య తత్వవేత్త అన్నాడు, ప్రపంచమంతా ఒకెత్తు, వివేకానందుడు ఒకెత్తు. అంత అద్భుతమైనటువంటి మేధావి. బతికింది కొద్ది కాలమే కానీ ఇండియన్స్ ఆర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అన్నాడు. భారతీయులు పేదవాళ్ళు కానీ స్వచ్ఛమైన వాళ్ళు అన్నటువంటి గొప్ప కేంద్ర బిందువుగా ఉండి సమాజ హితాన్ని కాంక్షించి యువతకు సముజ్వలమైనటువంటి భవిష్యత్తు ఏర్పాటు చేసి ఎంతోమంది సామాజిక ధర్మాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయ మూర్తి రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఇంకొక మాట ఎందుకంటే చాలా కాలాతీతమైంది. దుర్గే స్మృత హర్షభీతి మశేషంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాంగదాసి దారిద్ర్య దుఃఖ భయహారిని కాంతధన్య సర్వోపకార కరణాయ సదాతీత. సకల వ్యాపకురాలు చరాచర సృష్టికి మూలభూతమైనటువంటి జగన్మాతతో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి రామకృష్ణ పరమహంస ఒక అక్షరావధూత. అక్షరత్వా వరేణ్యత్వా ధూత సంసార వందన. అలాంటి మహానుభావం యొక్క శిష్యదికం చేసి ఆయన యొక్క జ్ఞానాన్ని సముజ్వలంగా ఆకలింపు చేసుకొని విద్యాధికుడిగా గొప్ప పేరు సంపాదించినటువంటి మహానుభావుడు వివేకానందుడు. ఒక నిలువెత్తు ఆధ్యాత్మిక విగ్రహం, ఒక నడిచే ఆధ్యాత్మిక పాఠశాల, ఒక నడిచే లక్ష్యవృద్ధి, ఒక నడిచే పంచామృతం, ఒక నడిచే పూర్ణకుంభం. అలాంటి మహానుభావుల పేరులో చాలామంది ప్రతిభావంతులైనటువంటి 36 మందికి అవార్డు ఇవ్వటం చాలా 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 సంతోషంగా ఉంది. చాలామంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, యోగ్యులు, సమాజ హితాన్ని కాంక్షించినటువంటి సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి లబ్ధపతిటువంటి గొప్ప వ్యక్తులు సత్కారించి చాలా సంతోషంగా భావిస్తూ ఒకటే ఉన్నారు కనుక మా స్పీచ్లు బలవంతంగా వినాలి. అందుకే మేము కూడా ఏకవాక్య స్పీచ్లు ముగించి విన్నట్టు మీరు చేయాలి, మేము మాట్లాడటం మేము చేయాలి. అందుకే దయచేసి అధ్యక్షుడు గారు మీరు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ కోరుతున్నాం.
అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన అవార్డు గ్రహీతలందరికీ కూడా పేరుకొని నమస్కరిస్తున్నా. ఒక చిన్న కథ చెప్తా. ఒక బాబు స్కూల్కి వెళ్తుంటాడు అనమాట. అయితే ఆ బాబు ఎట్లా వెళ్తాడంటే ఒక టాంగాలో వెళ్తాడనమాట. ఆ నడిపించే వాడిని చూసి ఇన్స్పైర్ అవుతాడు. యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరూ క్లాస్లో కూర్చున్న తర్వాత ప్రిన్సిపల్ అంటే స్కూల్ టీచర్ అడుగుతాడనమాట, ఏమని నువ్వు పెద్దగా ఏమవుతావు అని అంటే సారథిని అవుతానంటాడు, రాధా సారథిని అవుతానంటాడు. అందరు నవ్వుతారనమాట. ఒకరు డాక్టర్ అవుతారంటారు, ఇంజనీర్ అంటారు, ఎట్లా అందరు నవ్వుతే ఆ బాబు ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మతో చెప్తారనమాట, ఇలా అందరు నవ్వారు, నేను ఇట్లా టాంగా నడుపుతాను ఇలా అని అనేసి. అంటే వాళ్ళ అమ్మ దేవుడి రూమ్లోకి తీసుకెళ్ళి ఒక ఫోటో చూపిస్తుంది. అది ఎవరిది? మహాభారతంలో అర్జునుడిది, కృష్ణుడిది చూపిస్తారనమాట. కృష్ణుడు రథసారి ధర్మం వైపు నడిపించినాడు. అలాగే నువ్వు కూడా పెద్ద అందరిని కూడా ధర్మం వైపు నడిపించావు అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్తుంది. ఆ ఇన్స్పైర్ అయిన పర్సనే స్వామి వివేకానంద. ఈరోజు ఆయన పేరు మీద మీరందరూ అవార్డు తీసుకుంటున్నాం. అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ప్రతి ఒక్కరు కూడా అలా రథసారి అందరిని కూడా ధర్మం వైపు నడిపించాలని కోరుకుంటున్నాం. సర్వపురుషుడైన కృష్ణుని యొక్క పాత్రను పోషించినటువంటి ధర్మమూర్తి వివేకానందుడు ఈ కార్యక్రమంలో మాకు అత్యంత ఆప్తులు, సీనియర్ మోస్ట్ అడ్వకేట్గా ఉండి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి మిర్యాలగూడలో చాలా కవిటెడ్ స్థానంలో ఉన్న చిరంజీవి మా రఘురామరావు గారి క్లుప్త సుందర ఆశయపూర్వక ప్రసంగం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి ఈరోజు జాతీయ యోజనోత్సవాల సందర్భంగా, వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వామి వివేకానంద చనిపోయి ఇప్పటికీ 123 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఆయన పేరుతో ఆయన 1863లో జనవరి 12 నాడు జన్మించినాడు. వారి పేరుతో జాతీయ యోజనోత్సవం చెప్పి జరుపుకోవడం చాలా సంతోషదాయకం. భారతదేశంలో మొత్తం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా రెగావ మెగా సిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యువకులందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఒకసారి చూసినట్లయితే వివేకానంద గారు 1893లో చికాగో వెళ్ళి వారు మెయిన్ ఒకటి ఏం చెప్పిందంటే భారత ఫిలాసఫీని, వేదాంతాన్ని, యోగాని పరిచయం చేసినటువంటి మొదటి వ్యక్తి. ఇంతవరకు ప్రపంచంలో అంత ఆనర్గా ఎవరు చేయలేదు. చికాగోలో ఆయనకు అంత గౌరవం లభించింది. మరీ ముఖ్యంగా ఆయన కొన్ని ఒక 5 అంశాలు మేము ముందర పెడదలుచుకున్నాను. ఎవరైనా సరే ఓడిపోతానని భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మంచిది. 100లో ఒకరిగా ఉండొద్దు, 100లో ఒకరిగా ఉండండి. తప్పుని పదే పదే క్షమించడం మరొక పెద్ద తప్పుకు దారితీస్తుంది. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకు అనవసరం, నీలో ఏముంది అనేది ముఖ్యం. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇవన్నీ కూడా మన స్వామి వివేకానంద గారు ఎంతో గొప్పగా అందరినీ, అంటే ఇప్పటికి 123 సంవత్సరాలకు చనిపోయినప్పటికీ కూడా వారి యొక్క ప్రావర్బ్స్ని, వారు మాట్లాడిన విధానాన్ని అమలు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రాఘవ మెగా సిటీ వారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీలో ఉన్నటువంటి అందరినీ గుర్తించి అవార్డ్స్కి మిమ్మల్ని ఆహ్వానించడం గొప్ప పని. మీకు ఇచ్చేటటువంటి అవార్డు ఇచ్చే వ్యక్తులు 3 కూడా ప్రముఖ వ్యక్తులు. ఒకరు బండారు దత్తాత్రేయ గారు, ఇంకొకరు వేణుగోపాల్చారి గారు, ఇంకొకరు దైవగ్రేశ్వర గారు. ఈ 3 వ్యక్తులు కూడా ఎంతో ఉన్నత విలువలకు ఉన్నటువంటి వ్యక్తులు. వారి చేతులుగా మీరు అవార్డు తీసుకోవడం అనేది చాలా గర్వకారణం. పెద్దలు తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మల్లికార్జునరావు గారు, ఈ యొక్క స్వామి వివేకానంద వారి యొక్క ఈ జన్మదినోత్సవంలో మీరు ఈ అవార్డు పొందుతున్న అందరికీ, మీకు ముఖ్యంగా స్వామి వివేకానంద యొక్క ఆశయాలు అన్ని మీకు తెలిసిన విషయానికి మనం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మీకు మీకందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈరోజు జాతీయ స్థాయిలో మరి వివేకానందుడి పేరు మీద నేషనల్ యూత్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు మెగా సిటీ నవాకాల వేదిక వారు 163వ జయంతి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ, ఎందుకంటే ఈవినింగ్ అందరికీ కూడా టీవీ బీజీలు ఉంటాయి, సీరియల్ బీజీలు ఉంటాయి. బిగ్ బాస్ అయిపోయింది కానీ ఇంకా జోడి అని, ఇంకా డి అని రకరకాల
కార్యక్రమాలు ఉంటాయి. మరి అత్త సవతి కోడలు ఎట్లా చంపాలి, కొడుకు అత్త చంపాలని ఇవన్నీ ఉండి సీరియల్ చూడకుండా మీరందరూ ఒక మంచి ప్రోగ్రాం, ఎందుకంటే భారతదేశానికి విశ్వవ్యాప్తం చేసి ఒక ఆధ్యాత్మిక రంగంలో అదేవిధంగా ఉపన్యాస రీతులు ఏ విధంగా ఇవ్వాలన్న ఆలోచనతోటి మన దేశానికే వడ్డీ తెచ్చిన స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఇచ్చిన మీ అందరికీ మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాకు మైక్ ఇచ్చిన పెద్దలు సరస్వతి ఉపాసకులు దైవ శర్మ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఆనందమూర్తి గారికి, గౌరవనీయులు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా వచ్చేసిన రఘురామ గారికి, మరి మా సేల్స్ సపోర్ట్ మేనేజర్ సిడీజీ సెక్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ కంజల్ ఈశ్వరాచారి గారికి, మరి ఈ కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తున్న రమణాచారి గారికి, ఈ కార్యక్రమాలు పర్యవేక్షించిన పెద్దలు మల్లికార్జునరావు గారికి, రాఘవ్ గారికి, ఈరోజు అవార్డు తీసుకోబోతున్న అవార్డు గ్రహీతలందరికీ, మరి కూచిపూడి కార్యక్రమాలు చేసిన అర్చన గుట్టి గారికి, వారి శిష్యులకు అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే వివేకానంద జీవిత చరిత్ర ముందు తరాలు ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 1902 జనవరి 12, 1863లో జన్మించి చిన్న వయసులోనే అనతి కాలంలోనే మరి ఇందాక చెప్పినట్టు చికాగో కాకుండా యూకే అన్ని దేశాల్లో వెళ్ళి అసలు భారతదేశ ఆధ్యాత్మికతను, భారతదేశ డివోషన్ క్యారెక్టర్ను, భారతీయతను మరి ప్రపంచం మొత్తం చాటించి చాలామంది శిష్యులను, విదేశీయులందరూ కూడా చాలామంది శిష్యులను తయారు చేసి ఒక బ్రిగేడియర్గా తయారై చివరికి రామకృష్ణ పరమహంస గారి శిష్యరికం చేసుకొని, మరి రామకృష్ణ పరమహంస ద్వారా దేవుడు మరి ఉన్నాడో మాట్లాడుతున్నాడని చెప్పి నమ్మక మళ్ళీ రామకృష్ణ పరమహంస శిష్యరికంలోనే ఒక జీవితాన్ని ముగించిన వ్యక్తి మరి వివేకానందుడు. కనుకనే వారి జీవితం ఈరోజు అందరికీ కూడా మరి యువకులను చూసి అంటుండే, యువకులకు కావాల్సిన దుఃఖ సంఖ్యలు చూడ శరీరం, మరి చిత్తమైన మనసు అని ప్రతిసారి చెప్పేవారు. కనుక ఈరోజు నేను భారతదేశంలో కూడా 70% యువకులు ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశం లేని సంపద 70% మన దేశంలో ఉన్నది. కాకపోతే 130 కోట్ల జనాభా, చైనా, భారతదేశం మన ప్రపంచ పెద్ద జనాభా, మన దేశంలో విభిన్న రీతులు, విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంఘాలు. కనుక ఆ యూత్ను కూడా మనం సక్రమంగా ఎవరు ఉపయోగించుకుంటలేరు, ప్రభుత్వాలు కానివ్వండి, సామాజిక సంస్థలు కానివ్వండి. ఒక్కసారి మన యోగ శక్తి వివేకానంద స్ఫూర్తిలో ఉవ్వెత్తున వేస్తే ప్రపంచంలో నంబర్ 1 అయ్యే అవకాశం మన భారతదేశానికే ఉన్నది. కనుక ఈ దేశంలో 163 జయంతి ఉత్సవాలు, ఈరోజు భారతదేశం అంతా నేషనల్ యూత్ ఫెస్టివల్ పేరు మీద, నేషనల్ యూత్ డే పేరు మీద కార్యక్రమాలు, అటు ఈరోజు మెగా సిటీ లాంటి సంస్థలు కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు పెట్టి మరి వివేకానంద స్ఫూర్తితో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి మెగా సిటీ నవకళా వేదిక వారికి, మల్లికార్జున గారికి, రాఘు గారికి మరి ఈరోజు నమస్కారం తెలియజేస్తూ, మరి ఎందుకంటే వివేకానంద చెప్పేవారు, ఎవరి కోసమో దేనికోసమో ఏది చూడవద్దు, మనం చేయగలిగింది చేసినంత చేయాలి, ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు అని చెప్పేసి ఆయన జీవిత సత్యాలు కొన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోజుకు ఒక్కసారైనా మీ ఆత్మ పరిశీలన చేసుకొని మనం మాట్లాడుకోవాలి. ఈరోజు జరిగిన కార్యక్రమాలు ఏంటి, దాని లోటుపాట్లు ఏంటి, రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా రెక్టిఫై చేయాలనే ఆలోచన కూడా వివేకానంద నుంచి ఈరోజు ఉన్నది. కనుకనే ఈరోజు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం, ఆయన కూడా పుట్టినప్పుడు మరి తల్లిదండ్రుల నుండి పుట్టినప్పుడు ఒక మంచి కుటుంబంలో పుట్టి మరి తండ్రి సంగతి తర్వాత మరి ఈరోజు భిక్షాటన చేసే పరిస్థితి కూడా మనం వివేకానంద జీవితంలో చూసాం. చివరికి రామకృష్ణ ఆశ్రమంలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఆయన ద్వారా మన పునర్జీవనం చేసి మరి దైవ కార్యక్రమాలు ఒక సన్యాసిగా మారి మరి ఒక భారతదేశానికి ఒక దిక్సూచిగా మారిన వ్యక్తి. మరి ఆయన ఈరోజు ఒకటే, ఆయన చెప్పిన విధానాలు సమయపాలన, సంపూర్ణ సాధన, సమయస్ఫూర్తి, సేవానిరతి, సత్సాంగత్యం, సానుకూల దృక్పథం, సమాలోచన, సత్వర్ణ పత్రికలు, మానవ జీవిత చిత్రపటాలు సజీవిగా తీర్చిదిద్దే శోభితాలని చెప్పేసి ఆయన జీవనం ద్వారా ఈరోజు మనం నేర్చుకునే అంశాలు.
ముఖ్యంగా యువకులు కూడా ఒక క్రమశిక్షణ పద్ధతితో, ఎందుకంటే ఈరోజు చాలామంది చూస్తున్నాం మనం, తల్లిదండ్రుల మాట వినరని కాదు కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నారు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ఈ 1-2 లైన్ల తప్ప మిగతా అందరూ కూడా మరి మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్లు నడుస్తుంటాయి. మధ్య మధ్య తలెత్తి చూస్తారు మమ్మల్ని అనుకోవద్దని చెప్పేసి, అనుకోకుండా ఉంటారని చెప్పేసి. కనుక నేను ఇన్స్టాగ్రామ్ వాడవద్దను, అది యొక్క యాప్స్ వాడవద్దాను, కానీ అది మంచి కొరకు కాకుండా ఈరోజు చాలా చెడు మార్గలు పోతున్నాయి. మనం చూస్తున్నాం ఈరోజు ఎక్కడ చూసినా కూడా నార్కోటిక్ డ్రగ్స్, చిన్న పిల్లలకు కూడా చాక్లెట్లు ఇచ్చి స్కూల్స్ ముందర అమ్మే కార్యక్రమాలు చూస్తున్నాం మనం. మరి మన ఇంటి పక్క పంటే వాడు ఉంటాడు, నార్కోటిక్ సప్లై చేస్తుంటారు. నైజీరియా వంతులు పెట్టుకొని మనం సంబంధాలు యువకులు ఈరోజు కుక్క కానీ మాదద్రవ్యాలు ఈరోజు చెడు అవుతున్న సాంగత్యం. కనుక ఈ దశలో మనం ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరినైనా సరే ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని మలుచుకునే అవకాశం కేవలం యువతకే ఉన్నది. యువత తెలుసుకుంటే దేశం ఏమైనా చేయవచ్చు. అది మన ఇంతకుముందు ప్రూఫ్ అయింది. గతంలో లోక్నాయక్ జయప్రకాష్ గారు ఉన్నప్పుడు, అప్పుడు అవినీతి ఎక్కువైనప్పుడు మొత్తం దేశమంతటా ప్రయత్నం తిరుగుతుంటే యువకులే ముందుకు వచ్చేసి మరి అవినీతిని రూపుమాపే విధంగా ప్రభుత్వాన్ని మార్చారు. కనుక ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా కూడా యువకులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. యువకులు తలుచుకుంటేనే ఈరోజు మరి అక్కడ మార్పు వస్తుంది. కనుక అటువంటి యువత ఉన్న మన దేశంలో దాన్ని సద్వినియోగం పరిచే బాధ్యత ప్రభుత్వాలతో పాటు మనకు కూడా ఈరోజు సామాజికంగా ఉంది. అటువంటి యువతకు ఈరోజు మంచి అవకాశాలు ఇవ్వాలి. మరి మంచి అవకాశం కొరకే ఈరోజు ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటుంది. ఈరోజు ఉదాహరణ మన హైదరాబాద్ని తీసుకుంటే అమెరికా తర్వాత లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మన దగ్గరనే ఉన్నాయి, హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ హైదరాబాద్. అటు అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, డెస్క్టాప్ కానీ, గూగుల్ కానీ, ఈ డాక్టర్స్ కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఆఫ్టర్ అమెరికా ది ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్. ఒక్క గూగుల్ దే ఆర్ గోయింగ్ టు బి 10,000 ఎంప్లాయీస్ పర్ ఇయర్. లార్జెస్ట్ స్పేస్ తోటి గూగుల్ కానీ అమెజాన్ కానీ మన హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నారు, స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు. తర్వాత కొత్త సిటీ ఒకటి ఏర్పాటు చేసి ఒక డిజిటల్ స్టేట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఇండస్ట్రీస్ ఇప్పటికే దాదాపు 87,000 కోట్ల రూపాయల ఎంఓయూ, కొన్ని 20 నుంచి 30,000 కోట్ల పనులు కూడా స్టార్ట్ అయినాయి. కనుక ఉన్న మెట్రోలో మీకు తీసుకుంటే హైదరాబాద్ బెస్ట్ మెట్రో. మద్రాస్ ఫ్లడ్ అయిపోయింది, బాంబే ఓవర్ ఫ్లడ్ అయిపోయింది, ఢిల్లీ పొల్యూషన్ అయింది, తర్వాత బెంగళూరులో కూడా సాచురేట్ అయిపోయింది. ఉన్న మెట్రోలో మనకు 3 పూటల కరెంటు వచ్చేది, 24 hours కరెంట్ ఇచ్చేది హైదరాబాద్. శ్రీ వైఎన్ సుధాకర్ గారు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ఫిట్ జేఈఈ లిమిటెడ్, హైదరాబాద్. గర్వపడే విధంగా శిక్షణ పొంది స్థిరపడినటువంటి వ్యక్తులు, అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. అది దాదాపు 2 దశాబ్దాల పాటు 12,000 మంది పైచిలకు వారు ఇవ్వడం అనేది ఒక గొప్ప అసాధారణమైనటువంటి విషయంగా భావిస్తూ వారికి ఈ శుభ సందర్భంలో అభినందనలు తెలుపుతున్నాం. పురస్కార స్వీకర్తలకు అన్ని కూడా నిర్వహణ పక్షాన్ని అందిస్తాం. దయచేసి మీరెవరు కూడా మరోమారు విన్నపం చేస్తున్నాం, మీకు జ్ఞాపకం కూడా చేస్తున్నాం. అపరిచితులైనటువంటి ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ను మీరెవరూ దయచేసి సంప్రదించకండి. పిఎన్ఏ గారికి పురస్కారం జరుగుతుంది. సార్ కూర్చోండి. సార్ రెడీ సార్, ఇక్కడ చూడండి. డాక్టర్ పి నాగలక్ష్మి గారు, నాగలక్ష్మి గారికి పురస్కారం ప్రదానం జరుగుతుంది. ఇప్పుడు మేడం కూర్చోండి. శ్రీ ఎం హరి ప్రసాద్ గారు,
ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నెమ్మికల్ సూర్యాపేట జిల్లా. కాంటినెంటల్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాన్ని మీ ఇద్దరు కడతాడు మధ్య. రాఘవ్ ముందుకు రా. సార్ శ్రీ పి నరసింహులు మోదిరాజు గారు, సార్ సార్ ఇక్కడ ఎంఎస్ఎస్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ అండ్ లీగల్ అడ్వైజర్. సార్ నిల్చోండి. రెడీ సార్. థ్యాంక్ యూ అండి. ఇవ్వమనండి రాఘవ్. డాక్టర్ ఉదయ్ చౌహాన్ గారు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, చౌహాన్ హాస్పిటల్స్, బంజర్ హిల్స్, హైదరాబాద్. ఎస్ సార్ రెడీ. బాలాపూర్, హైదరాబాద్. సారీ. నిల్చోండి సార్ ఒకసారి. ఎస్ రెడీ. ఎస్ థ్యాంక్ యూ. డాక్టర్ ఉదయ్ చౌహాన్. సిగ్గురాలు ఒకసారి కలిసిందా? ఎస్ రెడీ సార్. సార్ లాయర్ గారు రెడీ సార్. గురువు గారు నిల్చోండి సార్. రైట్. ఒకసారి ఇక్కడ చూడండి. ఎస్ సార్ రెడీ సార్. థ్యాంక్ యూ సార్. పురస్కార స్వీకర్తలకు ఒక గమనిక. చివరిలో మీ అందరితో అతిథిపడిన నీళ్ళ సమక్షంలో ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. దయచేసి ఎవరు కూడా నిష్క్రమించొద్దు. ఎస్ సార్ రెడీ సార్. రెడీ. శ్రీ జి జయరామ్ గారు, ఫౌండర్ మీడియా మానియా పిఆర్. అన్న దగ్గర వెళ్ళరా. ఎస్ రెడీ. శ్రీ జి జయరామ్ గారు రావాలి వేదికపైకి. థ్యాంక్ యూ. డాక్టర్ అమోల్ గుప్తా గారు, కన్సల్టెంట్ పేడియాట్రిక్ కార్డియాలజీ, మెడికవర్ హాస్పిటల్స్. సార్ రెడీ. ఒక్కసారి లేవు. లుక్ హియర్ సార్. రెడీ. థ్యాంక్ యూ. డాక్టర్ అమోల్ గుప్తా గారు రావాలి దయచేసి. మీ అందరు కనపడదు. ఫస్ట్ రాదు కదా, వీడియోనే రాదు. క్లాస్ రాదు, ఏం రాదు. డాక్టర్ చిరంజీవి. శ్రీ కె పండరీనాథ్ గారు, హెచ్ఆర్ మేనేజర్, O&Q ఇండియా. ఎస్ సార్. రెడీ సార్. సార్ ఒక్కసారి మీ నిల్చోండి. అందరి కనపడదు అందించండి దయచేసి. రెడీ. పురస్కారం స్వీకర్తలు పురస్కార వేదికపైకి ఎస్ సార్. ఆహ్వానించిన సందర్భంలో మరియు పురస్కారం స్వీకరిస్తున్న ఎస్ సార్. రెడీ సార్. నాయకులు రెడీ. డాక్టర్ పి కృష్ణ పవన్ గారు, రేడియాలజిస్ట్, డక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. మీ ఇద్దరు కనపడుతున్న మధ్య. ఓకే. శ్రీ ఎస్ కుర్మారావు గారు, యూనిట్ హెడ్ బీడీ కిమ్స్ హాస్పిటల్స్ గచ్చిబౌలి అండ్ ప్రెసిడెంట్ ఈసీజీ ఫౌండేషన్. రెడీ సార్. శ్రీ కె ప్రశాంత్ గారు,
consultant surgical gastroenterologist, Yes, sir. Apollo Hospitals, Jubilee Hills. Raghav. Yes, ready, ready. Ready, sir. Look here, sir. Thank you, sir. Thank you, sir. Yes, sir. Ready, sir. Sri M. Vijayashekar garu, Principal, Government Junior College, Pitlam, Kamareddy District. Yes, sir. Look here, sir. Yes. Thank you, thank you. Sir, కూర్చోండి కూర్చోండి సార్. Yes. Dr. N. Appala Raju garu, ex-Sarpanch and social activities. Ready, sir. Ready, sir. Thank you, thank you. N. Appala Raju garu. Sri B. Lenin Babu garu, Chairman, Sri Venkateshwara Swami Temple, Endowments, Landarbasa. Yes, sir. Ready, sir. Sir, ఒకసారి. Yes, ready. Thank you, thank you. కూర్చోండి సార్, సార్ కూర్చోండి. Sri T. Sampat Kumar garu, గాడి గారు, Sarpanch, గాడి గారు. Ankila Village, Koilkonda Mandal, Mahbub Nagar District. అన్నయ్య కన్నా. Yes, ready, sir. Ready, sir. సార్ నిల్చోండి ఒకసారి. Sri T. Sampat Kumar గారిని అంతర్గత ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. శ్రీ పి ప్రభాకర్ రెడ్డి గారు, సబ్ ఇన్స్పెక్టర్, నాచారం పోలీస్ స్టేషన్. సార్ కూర్చోండి, సార్ కూర్చోండి. శ్రీ ఎస్ నరసింహరావు గౌడ్ గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అసోసియేషన్. ఎస్, రెడీ, రెడీ సార్. నిల్చోండి సార్ ఒకసారి. ఎస్, శ్రీ ఎస్ నరసింహరావు గౌడ్ గారు, రెడీ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రూప్ ఫోటోకు సహకారాన్ని అందించాలి. మీ శాండల్ వేసుకోమని చెప్పండి, తీసేస్తాను. ఇప్పుడు శ్రీ ఆదిమూలం కృష్ణ గారు, మేనేజింగ్ డైరెక్టర్, జియో కేర్ ల్యాబొరేటరీస్. రెడీ, ఒకసారి నిల్చోండి సార్. రైట్, రైట్, రెడీ, రెడీ సార్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఈ రాజకిరణ్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఇకాలజీ, నిమ్స్. రెడీ సార్. నిల్చోండి సార్ ఒకసారి. రెడీ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రాజకిరణ్ గారు, డాక్టర్ ఎస్ గణేశన్ గారు, ఎస్ సార్, ఎస్. చైల్డ్ సైకియాట్రిస్ట్, ఆశా హాస్పిటల్స్, బంజారా హిల్స్. రెడీ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. శ్రీ శ్రీరామ్ వేణుగోపాల్ గారు, ఎస్ మేడం. డాక్టర్ భూమన్న, ఎస్, రెడీ. హోమియో క్లినిక్, బర్కత్పుర, హైదరాబాద్.
శ్రీరామ్ వేణుగోపాల్ గారు మీ అందరికీ మధ్య కూర్చోండి సార్, కూర్చోండి సార్. శ్రీ పి రాఘవేంద్ర స్వామి గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెల్దుర్తి మెదక్ డిస్ట్రిక్ట్. శ్రీ పి రాఘవేంద్ర స్వామి గారు. సార్ కూర్చోండి, కూర్చోండి సార్. జి శివశంకర్ గారు అసిస్టెంట్ ఇంజనీర్ ఆపరేషన్స్ ఎంఐజీ. రెడీ సార్, కూర్చోండి. శ్రీ జె లక్ష్మీనారాయణ గారు సోర్స్ డిపార్ట్మెంట్ ఏడిఎస్ ఆఫీస్. రెడీ సార్, రెడీ. జె లక్ష్మీనారాయణ గారు అది. సార్ రెడీ, రెడీ సార్. టి కళ్యాణి గారు సార్ ఇక్కడ చూడండి. అసిస్టెంట్ ఇంజనీర్ సిటీ మీటర్స్ మెడిసిన్. వెయిట్ చేయండి సార్. రెడీ రాగా దగ్గర. థ్యాంక్ యూ. కళ్యాణి గారు. మేడం కూర్చోండి. మేడం, మేడం. టి దివ్యరాజ్ గారు ప్రిన్సిపల్ ఆస్ట్రా ట్రిప్లెస్ యూనివర్సల్ స్కూల్. ఒక్కసారి నిల్చోండి. ఎస్ సార్, థ్యాంక్ యూ. దివ్యరాజ్ గారు అది. జి మధుసూదన్ గారు సబ్ ఇంజనీర్ టీజీఎస్ సిడిసిఎల్ కమర్షియల్ సెక్షన్ సర్కిల్ ఆఫీస్ సంగారెడ్డి. నిల్చోండి మేడం. ఎస్ రెడీ, రెడీ. థ్యాంక్ యూ. జి మధుసూదన్ గారు. కూర్చోండి సార్, సార్ కూర్చోండి. మల్లికార్జున 18 చేద్దాం. శ్రీ ఎన్ భాస్కర్ గౌడ్ గారు టీచర్ ఎంపీపీఎస్ గట్టుతండ చేరియ. రెడీ, రెడీ, రెడీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాలభాస్కర్ గౌడ్ గారు. ఇప్పుడు పురస్కార స్వీకర్తలు ఎవరైనా ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకుంటే నేరుగా వేదికపైకి విచ్చేసి స్వామి వివేకానంద పురస్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పుడు పురస్కార స్వీకర్తలందరూ ఒక గ్రూప్ ఫోటో మీకు లభించినటువంటి సత్కారంతో అందరూ ఒక గ్రూప్ ఫోటో ఇవ్వండి. సార్ 1 మినిట్ సార్. మీరు అయిపోతే జర కూర్చోండి. వన్ సెకండ్ సార్. సార్ ఇక్కడ చూడండి. మల్లికార్జున అన్నగారు, మల్లికార్జున అన్నగారు ఇక్కడ చూడాలి. సార్ సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సభాధ్యక్షుడు దైవకి శర్మ గారికి సత్కారం. ఇప్పుడు 1 2 3 ఇంకా 3 ముఖ్య అతిథులు దైవకి శర్మ గారికి సత్కారం జరుగుతుంది. సార్ బడే బాయ్ గౌరవ అతిథుడు డాక్టర్ అనంతమూర్తి గారికి సత్కారం. వివేకానంద ఆ పేరే మన భారత జాతికి ఒక ఇన్స్పిరేషన్.
ఆయన ప్రతి వాక్కు ఒక అమృత వాక్కు. అటువంటి యతివరేణ్యుని జయంతి సందర్భంగా ఈ విశిష్ట పురస్కారం తీసుకోవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ ఈ ఈ పురస్కారం మా బాధ్యతని ఇంకా పెంచింది. ఇంకా నిబద్ధతతో జాగ్రత్తగా సర్వీస్ చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్వామి వివేకానందులు వారు చెప్పింది ప్రతి ఏజ్ గ్రూప్ని, ప్రతి ప్రొఫెషన్లో ఉన్నారు వారు ఎప్పుడన్నా ఇన్స్పైర్ కావాలంటే వారి మెసేజెస్ చదివితే చాలు ఇన్స్పైర్ అవుతాము. ప్రస్తుత రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్ స్వామీజీ మన మెడికల్ ఫీల్డ్లో ఉండేవారి గురించి వారిని కలిసినప్పుడు ఇది చెప్పేవారండి. ముఖ్యంగా అదేంటంటే రోగి దేవోభవ, దరిద్ర దేవోభవ. ప్రతి రోగి కూడా మీరు ఒక గాడ్ లాగా లేకపోతే గాడ్ రిప్రజెంటేటివ్ లాగా ట్రీట్ చేయమని ఆయన మార్గదర్శకత్వం చేసేవారు. అటువంటి మహానుభావుని ఆశీస్సులతో, ఇన్స్పిరేషన్తో మేమందరం ఉత్తాభక్తిగా మేము చేయగలిగింది చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సరే, ఈ సందర్భంగా మీరు గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఇచ్చారు కదా, సో గవర్నమెంట్ వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారని ఎలా గుర్తించారు? అది మదర్స్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క గొప్పతనం అండి. వారే ఫోన్ చేశారు. వారే ఫోన్ చేసి మల్లికార్జునరావు గారు ఇలాగా పిలిచారు, తప్పకుండా వారికి రమ్మన్నారు. వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియపరుచుతున్నాం మమ్మల్ని గుర్తించినందుకు. జనరల్ సోషల్ సర్వీస్ అంటే వాళ్ళే అమౌంట్ పెట్టుకొని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళు లేదండి, అసలు పేదవాళ్ళకి సేవ చేయటం అలాంటి సోషల్ కానీ ఇలాగా సెక్టర్లో ఉన్న డాక్టర్లకు వాళ్ళకి మీరు ఇవ్వటం పైన. సో ఇది యాక్చువల్గా మాలాంటి వారికి అవార్డు వారు ఇవ్వటము మా బాధ్యతను మరింత పెంచుతుందండి. అంతేకాకుండా స్వామి వివేకానందుల వారి గురించి ఈ యూత్ డే రోజు తీసుకోవటం, ఎస్పెషల్లీ యూత్కి, నెక్స్ట్ జనరేషన్కి చెప్పే చిన్న ఏంటంటే స్వామీజీ ఎప్పుడు ఎరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పేవారు. ఆయన ఎప్పుడూ మనకి ఇన్స్పిరేషను. సో ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన స్ఫూర్తితో, ఆయన ఆశీస్సులతో నెక్స్ట్ జనరేషన్ ప్లస్ బాలలందరూ కూడా మీ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భారత జాతికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. జై హింద్.